తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ 320 రూపాయల నుంచి 380 వరకు ధర పలుకుతోంది. చికెన్ రేట్లు చూసి సామాన్యులు కొనడానికి ఆలోచిస్తున్నారు. మటన్, ఫిష్ కొనలేని వారంతా ఎక్కువగా చికెన్ కొంటారు. అయితే ఇప్పుడు చికెన్ రేట్స్ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎండల వల్ల కోళ్లు చనిపోవడంతో కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. అటు రంజాన్ వల్ల డిమాండ్ పెరిగినా సప్లై తగ్గడంతో రేట్లు పెరిగాయంటున్నారు. అటు ప్రీమియం పెట్రోల్ ధరల పెంపుతో రవాణా ఛార్జీల భారం పడడం కూడా చికెన్ రేట్ల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా బహిరంగ మార్కెట్లలో ధర చాలా తీవ్రంగా ఉండటంతో చికెన్ ప్రియులు అటువైపు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి పరిస్థితి చూస్తే స్కిన్లెస్ చికెన్ దాదాపుగా కిలో 360 రూపాయల నుంచి 370 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూరగాయల ధరల కంటే కూరగాయల ధరలు పెరగటం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది సాధారణంగా వేసవి సమయంలో. కానీ ఈసారి చికెన్ ధరలు అమాంతంగా పెరుగుతుండటం సామాన్యులు ఉలిక్కిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనతో పాటు పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు మామూలుగా వేసవి కాలంలో కూరగాయల ధరలు పెరగటం, ఉల్లిపాయ రేట్లు పెరగటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ చికెన్ అమాంతంగా దాదాపుగా కిలో 360 రూపాయలు అమ్ముతున్నారు. ఏ రకంగా చూస్తారు? ఎందుకు ఇంత పెరుగుతుంది అనుకోవచ్చు? ఇది కూడా గ్యాస్ ఇప్పుడు అందుబాటులో లేదు, పెట్రోల్ కూడా అందుబాటులో లేదు. ఇవన్నీ టైట్ అవడం వల్ల మధ్యతరగతి కుటుంబీకులు, పేద కుటుంబీకులు అధిక భారంగా పడిపోయే ఉంది. నేను మధ్యతరగతి కుటుంబీకుడినే. నేను ఇప్పుడు మా పిల్లలు మేము కలిసి వచ్చాం. ఈరోజు ప్రతి వారం ఏదో కొనుక్కొని తినడం ఒక అలవాటుగా పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు వచ్చాం. కానీ డబుల్ ద అమౌంట్ అయిపోవడం వల్ల ఇప్పుడు మాకు కూడా కొంచెం చాలా కష్టకాలంగా ఉంది. దీనిపై ప్రతి ఒక్కరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి, దానిపై ఇచ్చేయాలి. మధ్యతరగతి చిన్న కుటుంబీకులు చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దినదిన రోజు గడిస్తే కానీ మనం కష్టపడేది మాకు సరిపోతుంది. అలాంటిది అధిక భారం పడడం వల్ల నెల రోజులకు సరిపోవాల్సింది ఒక 15 రోజులు 20 రోజుల్లో అయిపోతే ఈ కష్టం అంతా మా కుటుంబం మీద పడుతుంది. కాబట్టి దీని మీద చాలా ఇబ్బందిగా ఉందండి. 360 రూపాయలు చికెను, 1000 రూపాయలు, 1100 రూపాయలు మటన్ అయ్యేటప్పుడు కొనుక్కొని తినాలని అంటే చాలా భారంగా ఉంది. డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ ధర గ్యాస్ అందుబాటులో లేనందువలన ఈ రేట్ అన్నది పెరుగుతుంది. ఈ రేటే కాదు, మిగతా రేట్లన్నీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే ఒక ప్రాబ్లం జరిగిందంటే దానికి సైమల్టేనియస్గా ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇది పెరిగింది, భారం డెఫినెట్గా భారం. ఎంత ఉందండి ప్రస్తుతం చికెన్? ప్రస్తుతం 300 గ్రాములు నేను తీసుకున్నాను. ఎప్పుడు అరకే తీసుకునేవాడిని, నేను ఇప్పుడు 300 గ్రాములు తీసుకున్నాను. ఒక మార్జిన్, ఒక 100 రూపాయలు మార్జిన్ కనబడుతుంది. చికెన్ రేట్లు బాగా పెరగడం వల్ల కస్టమర్లు చాలా ఇదన్నా. అయితే పౌల్ట్రీ రైతులకి కోళ్ళు మేత రేట్లు పెరిగిపోవడం ఇవన్నీ రైతులు వేసవికాలం అయినప్పటికీ కోళ్ళు పెంచలేకపోతున్నారు. అన్ని రేట్లు పెరగడం వల్ల రైతులు కూడా రేట్లు కోళ్ళు పెంచక రేట్లు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వల్ల బిజినెస్ రేట్లు మరీ 360 రూపాయలు అయిపోయింది కేజీ. మరి దానివల్ల వ్యాపారాలు కూడా లేదు, గ్యాస్ వల్ల లేదు. పౌల్ట్రీ రైతుల వల్ల వాళ్ళు లాస్ అయిపోతున్నారు కాబట్టి రేట్లు ఇలా పెరుగుతాయి. బ్రాయిలర్ కోళ్ళు పెంచలేకపోతున్నారు. వేసవికాలం రైతులు లాస్ అయిపోతున్నారు. చాలా టైట్గా ఉన్నాయి కోళ్ళు. అంటే ఆదివారం పూట కూడా చికెన్ షాపుల దగ్గర జనాలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అమాంతంగా 365 నుంచి 370 రూపాయల కిలో అమ్ముడవుతుంది. ఇది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రమంలో ఇక మాంసం కూడా వినియోగించడం కష్టమే అనేటటువంటి భావన అయితే వినియోగదారులు వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి. ఆంధ్రజ్యోతి